హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కేసర్ లస్సీ ధాబాస్లో, రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో టేస్ట్, అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చేసుకోబోతున్నాము. ముందుగా గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము. ఇంట్లో ఫ్రెష్గా ఉన్న పెరుగు, గట్టిగా ఉన్న పెరుగు, తీయగా ఉన్న పెరుగు మట్టుకే వాడాలి. పావు కప్పు షుగర్ని వేసి కొంచెం కుంకుమ పువ్వు వేసి బాగా బీట్ చేయాలి. ఎక్కడ కూడా పెరుగు గడ్డలు లేకుండా మంచిగా విస్క్ చేస్తూ ఉంటే ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా బీట్ చేయాలి. పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి మళ్ళీ మంచిగా బీట్ చేయాలి పెరుగునంతా అంతా కలిసేలాగా. సో ఇప్పుడు మనం గ్లాస్లోకి హాఫ్ సర్వ్ చేసుకుందాము. దానిపైన వాటర్ వేస్తాము. మనకు కొంచెం థిక్గా తాగాలి అంటే కొంచెం వాటర్ని తక్కువగా వేసుకోండి, కొంచెం పలుచగా తాగాలంటే వాటర్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా కావాలంటే ఈ టైంలో వేసుకోవచ్చు మనము. సో దీంట్లోకి మనము ఏదైనా మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమ పువ్వును వాడాను కదా, కుంకుమ పువ్వు ఒరిజినల్ అయితేనే వాడండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డూప్లికేట్ అయితే వాడకండి. నీళ్ళల్లో వేసి చూడగానే కలర్ ఎల్లో కలర్ అవుతే అది డూప్లికేట్ అని తప్పనిసరిగా తెలుసుకోండి. నేను ఇక్కడ బాదం వేస్తున్నాను, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తాను. సో మనం ఇది లస్సీ తాగేటప్పుడు మధ్యలో మధ్యలో ఆ పలుకులు వస్తుంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి ఇలా సర్వ్ చేసిన తర్వాత దీనిపైనుంచి కొంచెం మళ్ళీ కుంకుమ పువ్వు వేసి కొంచెం ఇలాచీ పొడిని వేసి ఇంకంతే ఫ్రెష్గా సర్వ్ చేసుకోండి. సమ్మర్స్లో ఇది తాగితే ఎంతో ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది మీకు నచ్చితే మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి. మీకు డెఫినెట్లీ అప్రిసియేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.